నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కేవలం 2 సంవత్సరాలు కూడా పాలించలేకపోతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటక తీసుకున్న, తెలంగాణ తీసుకున్న 6 అబద్ధపు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చారు. గ్యారంటీలు నెరవేర్చలేక కర్ణాటక రాష్ట్రంలో అయితే దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. నవంబర్ 20 అటు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. అది కన్ఫర్మ్ అన్నట్టుగానే ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య కొడుకు కూడా ఎవరు అయితే బాగుంటుంది అని చెప్పటం, ఇదంతా కూడా మార్పు ఖచ్చితంగా అన్నట్టు కనబడుతుంది కర్ణాటకలో. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం 6 నెలల్లో టీపీసీసీ అధ్యక్షుడే, ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నాడు. కారణాలేంటి, కింద గ్రౌండ్లో ఏం నడుస్తుంది, కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఏముంది, రాహుల్ గాంధీ మనసులో ఏముంది. ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ కన్నా ఎక్కువసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కలిశాడన్నది స్పష్టము. ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు రాష్ట్రానికి ఏం తీసుకురావాలని. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కళ వికలమైపోయింది. ఎవరి దారి వాళ్ళదే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అట్లాగే కింద క్యాడరు, సెకండరీ క్యాడర్ కూడా ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి లేదా వాళ్ళ సోదరులు షాడో సీఎం అంటూ చెప్తూ కూడా వాళ్ళందరి పేర్లు ఉపయోగించుకుంటూ కరప్షన్ విపరీతంగా పెరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కూడా. వీళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఆర్థికంగా కూడా కాంగ్రెస్ పార్టీకి స్వయాన ముఖ్యమంత్రి చెప్పారు ఎక్కడా కూడా డబ్బులు పట్టట్లేదని. సో క్లియర్ కనబడుతోంది పార్టీ లూజింగ్ గ్రౌండ్ అని, స్టీమ్ కోల్పోతోందని. చాలా నియోజకవర్గాల్లో రూరల్ అయితే మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటు వేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ వైపైనా వేస్తాం కానీ ఖచ్చితంగా కాంగ్రెస్కి అయితే వేయము అన్నది వినబడుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక, ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో ఫలితం మీద కూడా రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆధారపడి ఉన్నది అన్నది కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ చివరిదాకా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మీద, అట్లాగే బీజేపీ అభ్యర్థి మీద రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూనే వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ఆవిడ మీద అయితే సడన్గా కూడా మొదటి భార్య కొడుకుని రంగంలో తీసుకొచ్చారు. నామినేషన్లు ఎక్కడ స్క్రూటినీ ఆఖరికి అయింది కానీ ఆపడానికి ప్రయత్నించారు. అట్లాగే ఆమె కూతురు మీద కూడా కేసులు ఫైల్ చేసుకుంటూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ గురించి కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఒక వ్యక్తితో మాట్లాడుతున్న ఫోటో స్క్రీన్ షాట్ పెట్టి ప్రచారంలో హోరెత్తిస్తున్న బీజేపీ అంటూ సర్కాస్టిక్గా కొన్ని వీడియోస్, ఫొటోస్ సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీజేపీ రేసులోకి లేదని చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి కూడా బీజేపీకి ఎన్ని ఓట్లు పడితే అనే దాని మీద కూడా వాళ్ళ రిజల్ట్ ఫైనలే ఉంది. రెండూ కనబడుతున్నాయి. ఒకటి ముస్లిం ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ పోలవుతాయి, అట్లాగే బీజేపీ ఎంత చీల్చుకుంటుందో అనే అనుమానం కూడా లోపల ఉంది బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి. సో వీళ్ళిద్దరూ కూడా ఒక పక్క బీజేపీ మీద కన్నుబెడుతూ ఇంకో పక్క స్టార్ క్యాంపెయినర్స్ కింద అటు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 20 నెలల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు, ప్రచారానికి వస్తున్నారు. కేసీఆర్ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఏంటి అనేది ఒక పల్స్ కింద ఆయన కూడా జనాల్లోకి వస్తున్నారు 20 నెలల తర్వాత. ఇంకో పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా ప్రచారంలోకి హోరెత్తించిపోతున్నాడు. ఆయన కూడా రాబోతున్నాడు ప్రచారంలోకి. కాంగ్రెస్ పార్టీని ఎట్లాగైనా గెలిపించాలి అన్న సర్వశక్తులు ఒడ్డాడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడ కూడా హామీలు ఎక్కడ నెరవేర్చలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని ఒక జర్నలిస్టులు, సెఫాలజిస్టులు ఎవరూ మాట్లాడక్కలేదు. సాక్షాత్తు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేనే ఆయన కలవటానికి వెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆయన ఈ రకంగా చెప్పాడన్నది ఒక సౌత్ పోస్ట్ అనే దానిలో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. సౌత్ ఫస్ట్ అనే దానిలో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు నిజమనేది చూడాలి. కాకపోతే దాన్ని ఎవరూ కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఖండించకపోవటం ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్. ఎందుకంటే ఒకవేళ అది ఫేక్ అయి ఉంటే కనుక ఎవరో ఒకళ్ళు లేదా రేవంత్ రెడ్డి మద్దతుదారులైనా దాన్ని ఖండించేవాళ్ళు. మల్లికార్జున్ ఖర్గే చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేసినట్టే తెలంగాణ ముఖ్యమంత్రి మీద. రేవంత్ రెడ్డి
ఎందుకు ముఖ్యమంత్రి చేశాము ఆయన్ని, పార్టీని పూర్తిగా డౌన్ఫాల్ చేశాడు, బీసీ రిజర్వేషన్స్ తీసుకొచ్చి హైడ్రాని అట్లాగే ఇచ్చిన హామీలను ఎక్కడా పూర్తిగా నిర్వర్తించట్లేదు. 2,500 రూపాయలు మహిళలకు అన్నాడు, అది కూడా లేదు. రెడ్డీస్ దూరం అవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి, బీసీలు ఎస్సీలు అందరూ దూరం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో రావటం కష్టమే అని స్వయాన ఆయన నోటి వెంబడి వచ్చిందంటేనే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఆ మాట అన్నాడంటే ఇంకా తెలంగాణ పబ్లిక్ ఏ రకంగా ఆలోచిస్తున్నారో అన్నది చాలా క్లియర్ కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సింది. బీఆర్ఎస్కి ఇచ్చారు 2 సార్లు 2 టర్మ్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చాక కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా సెంటర్లో రాదని తెలుసు, పూర్తిగా వాళ్ళు బీజేపీ వైపుకి వేయకుండా కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఎందుకు కాంగ్రెస్ కోటేశామనేది అయితే అందరూ కూడా ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచిస్తున్నారు అన్నదైతే మనకు కనబడుతుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా బలపడింది. ఇంకా ఇటువైపు చూసుకున్నాం మనం, వరంగల్, నల్గొండ, అట్లా ఖమ్మం జిల్లా ఇటువైపు చూసుకున్న ఎందుకు బీజేపీ బలపడలేదు, ఎందుకు అక్కడ కాంగ్రెస్కి ఎందుకు అక్కడ ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం. ఎందుకంటే కాంగ్రెస్ నెగిటివ్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నెగిటివ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. ఇంకో పక్క బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రజల మధ్యలోకి వస్తున్నప్పుడు బీజేపీ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా కూడా ప్రస్తుతానికి క్లియర్ కట్ సినారియో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సింకింగ్ బోట్ అని చెప్పచ్చు. రేవంత్ రెడ్డిని మారిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మొక్కలవుతుంది తెలంగాణలో. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్న పట్టు పార్టీ మీద తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరికీ లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డిని మారిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కోల్టం ఖాయం తెలంగాణలో. ప్రస్తుతానికైతే మాత్రం పార్టీ పరంగా చూస్తే పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ కనబడుతుంది తెలంగాణలో. దాన్ని రేవంత్ రెడ్డికి 2 సంవత్సరాలు అయింది కాబట్టి నిలబెట్టుకుంటాడా పడగొట్టుకుంటాడా అనేది ఆయనకు వదిలేద్దాం. కానీ ప్రజలు మాత్రం పార్టీని అధికారం నుంచి తొందరగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. దాన్ని బీజేపీ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుంది అనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్లో అయితే ఒక మంచి సన్నివేశం బీజేపీ మధ్య చూసాము. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ రోజు ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరు కూడా పక్కపక్కనే కనపడటం, అట్లాగే రఘునందను వీళ్ళందరూ కూడా రావటం నామినేషన్కి మద్దతుగా. మల్కాజ్గిరి ఎంపీ, కరీంనగర్ ఎంపీ, మెదక్ ఎంపీ, అట్లాగే చాలా ఎమ్మెల్యేలు కూడా రావటం, కిషన్ రెడ్డితో పాటు నామినేషన్లో పాల్గొనటం, ఇదంతా కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పచ్చు. కానీ దాన్ని ఎంతవరకు తీసుకెళ్తారు ముందుకు అనేది కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ.